ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అసలు నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏదైతే మనకు ఇచ్చేసి ఉంటారో స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటారు కదా. ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది మనం గమనించినట్టయితే ఇక్కడ మీ సైడ్ నుంచి ఇక ఇన్పుట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ అఫీషియల్ సైడ్ నుంచి అవుట్పుట్ అయితే మనకి రావాల్సి ఉంటుంది. సో అంటే మీ సైడ్ నుంచి మీరు ఏమైతే చేయగలరో అది చేసేసారు. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అన్నది ఎవరు రిలీజ్ చేస్తారు? అఫీషియల్స్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ అంతకంటే ముందు ఒకటి గమనించండి, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారో ఇలా ఇచ్చేసిన తర్వాత అగైన్ ఇంకొకసారి చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. సేవ్ అయ్యాయి అనిపించింది, సేవ్ అయ్యాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అగైన్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన కాలేజ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇచ్చినవి కరెక్ట్గానే ఇచ్చారా, ఆర్ఎల్స్ మీరు ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ఎల్స్ మీరు ఏదన్నా ఆ యొక్క ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిలో ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలా ఏమన్నా చేద్దాం అనుకున్నట్టయితే అవి ఒకసారి మైండ్లో అయితే పెట్టుకొని ఆ యొక్క ఏవైతే యాక్టివిటీ ఉంటుందో అది మీరు లాగిన్ అయ్యి చేయండి. లేదా అది కూడా మాది అయిపోయింది, ఇక నెక్స్ట్ మేము ఏం చేయాలి అంటే సింపుల్గా వెయిట్ అయితే చేయండి. ఏదైతే మనకు అలాట్మెంట్కి సంబంధించి అఫీషియల్స్ మనకి ఏదైతే డేట్ మెన్షన్ చేసి ఉన్నారో ఆ పర్టికులర్ డేట్న మనకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. సో అలా సీట్ రిలీజ్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. అక్కడ అలాట్మెంట్ అయిన కాలేజీలో మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు రెడీగా అయితే ఉండండి. అలా ఆ యొక్క ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ పర్టికులర్ కాలేజీకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైతే కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్తో మీరు ఫర్దర్గా ముందుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ మీరైతే వెయిట్ చేయండి సీట్స్ అలాట్మెంట్ కోసం. సీట్స్ అలాట్మెంట్ అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఎదురయ్యే ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి, అందులో వీడియోస్ చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.